చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే అద్దె ఇల్లు తీసుకునేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ప్రతి వారికి కూడా జీవితంలో బాగుపడాలని ఉంటుంది, కానీ ప్రతి వాళ్ళకు కూడా సొంత ఇల్లు అంటూ ఉంటుంది కదా. కానీ బాగుపడాలి. రెంటెడ్ హౌస్ అన్నాక కొన్ని జాగా ఏదో ఒక దోషం ఉంటుంది. అంటే ఓనర్ కట్టేటప్పుడు వాస్తు అవగాహనతోనే కడతాడు, కాకపోతే రెంటల్ పోర్షన్ కదా అని కొంచెం అలా వదిలేస్తుంటారు. మనం ఉండం కదా దాంట్లో అని కొంచెం అలా వదిలేస్తుంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే వాస్తు ప్రకారం ఉందా లేదా అని చూసుకోవాలి ఇల్లు. అంటే ఎలా చూసుకుంటాం? ముఖ్యంగా కొన్ని బండ గుర్తులు చెప్తాను నేను. ఇంట్లోకి వెళ్ళేప్పుడు లోపలికి ఇంట్లోకి వెళ్తున్నాం, ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ ఏదైనా కానివ్వండి, ఇంట్లోకి వెళ్తుంటే డోరు ప్రతి దానికి కూడా ఒక మెయిన్ డోర్ అంటూ ఉంటుంది. రెంటల్ పోర్షన్ కూడా ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్ వచ్చే స్థానంలో ఉండాలి. తూర్పు అయితే తూర్పు ఈశాన్యంలో, ఉత్తరం అయితే ఉత్తర ఈశాన్యంలో, దక్షిణ ఫేసింగ్ అయితే దక్షిణ ఆగ్నేయంలో, పశ్చిమం ఫేసింగ్ అయితే పశ్చిమ వాయువ్యంలో ఉండాలి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకొని ఆ ఇంట్లోకి వెళ్తే జీవితంలో బాగుపడతాం.